చెప్పాలి? నిజంగా నేను ఎవరికి ఏం చెప్పలే. ఎలా నమ్మాలి నీ మాటలు? అప్పటిదాకా మాతో ఉండి చివరి నిమిషంలో నా అల్లుణ్ణి నీ కొంగును కట్టేసుకున్నావు. ఆ రోజు జరిగింది వేరు. నా భర్త, నా ప్రాణం, నా జీవితం. ఏణ్ణి నాకు దూరం చేయాలని చూస్తే నా ప్రేమతో ఏణ్ణి దక్కించుకున్నా. నా భర్త నాకు దొరికినాక ఇంకా మీ అమ్మాయి పెళ్ళాపాల్సిన అవసరం నాకేముంది? అతనంత క్లియర్ గా నువ్వే చెప్పావు అని గట్టిగా చెప్తున్నాడు కదా. అమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. శ్రీవల్లికి అలాంటి అవసరం లేదు. నేను ఆ అబ్బాయితో మాట్లాడతాను, నిజమేంటో తెలుసుకుంటాను. మావయ్య, ఆ అబ్బాయికి ఫోన్ చేసివ్వండి. హలో, నేను సామ్రాట్ని. నిజం చెప్పండి, మీకు శ్రీవల్లి అలా చెప్పిందా లేక ఇంకెవరైనా అలా చెప్పమని చెప్పారు? ఎవరో చెప్తే చెప్పాల్సిన అవసరం నాకేముందండి, ఆవిడే చెప్పారు. అయినా మీరు నన్ను ఇలా అనుమానించి అవమానించడం ఏం బాలేదు. ఉంటాను. ఎందుకు బావా? నీ భార్య నిజాయితీ పరురాలు, ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నన్ను బాధ పెట్టాలా? నీ భార్య వల్ల నేనేమైపోయినా నీకు పర్వాలేదా? చెప్పు చిన్నా, తన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆ రోజు నీ భార్య చేసిన పనికే తన ప్రాణాలు పోయి ఉంటాయి. ఇంకా ఎందుకు బ్రతుకుందని ఇలాంటి పని చేసిందా? అమ్మా, శ్రీవల్లి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అవును, అమ్మవారి నగలంటే శ్రీవల్లిని అత్తయ్య దగ్గర ఇరికించడానికి ఇదో మంచి అవకాశం కదా. అరే సూపర్ ఐడియా. ఈ దెబ్బతో శ్రీవల్లి అవుట్. రే, అర్జెంటుగా ఓ ఇద్దరిని ఏర్పాటు చేసుకుని ఓకేనా? అర్థమైంది కదా? ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? ఇంట్లో పని చేస్తున్నా. అదేంటి, ఆఫీస్కి రావాలని లేదా? మేడం గారికి నేను ఇంట్లో కనిపిస్తేనే నచ్చుతలే. అసంటిది ఆఫీస్కి వచ్చి ఎదురు పడితే మంచిగా ఉంటుందా? అమ్మకి నచ్చట్లేదని ఆఫీస్కి రాలేదా? అవునండి. మేడం నన్ను చూసి ఇబ్బందిగా తలదిప్పుకుంటుంటే నాకు మస్తు బాధ అవుతుంది. అలా నువ్వు అమ్మకి దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా అలాగే పెరిగిపోతుంది. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా అమ్మకి ఎదురు పడితే ఏమనుకుంటుందో అని దూరంగా ఉంటే ఆ ఇష్టం ఇంకా తగ్గిపోతుంది. అట్లని ఎదురుపడి బాధ పెట్టమంటారా? సరే, అమ్మని బాధ పెట్టకూడదని ఆఫీస్కి రాకుండా నన్ను బాధ పెడతావా? అయ్యో, అట్లేం లేదండి. ఎందుకు అటువంటి మాటలు మాట్లాడి మీరు నన్ను బాధ పెడతారు? చచ్చా, నిన్ను బాధ పెట్టాలని కాదు. సరే, ఈవినింగ్ ఎర్లీగా వస్తాను. ఇద్దరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్తాం. అట్నే ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళా చేస్తా.
వెళ్ళొస్తామమ్మా. అట్ని జాగ్రత్తగా పోయిరండి. అమ్మవారి నగలు కదా. ముగ్గురు ఉన్నాం కదమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. వస్తామమ్మా. నమస్కారం. మంచిది. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. మేము చూసుకుంటాం మేడం, మీరేం కంగారు పడకండి. సరే, త్వరగా వెళ్ళండి. సరే మేడం. అసలు వాళ్ళు వచ్చేసరికి నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. దేవకి గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. అమ్మా చెప్పండి. ఇంటికి వెళ్ళారా పూజారి గారు? ఇప్పుడే దిగామమ్మా. సరే, నగలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఉత్సవాలు ఘనంగా జరగాలి. అందుకు కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేస్తాను. మీలాంటి వారు ఉండగా దేవుడి కార్యక్రమానికి ఏ లోటు ఉండదమ్మా. ఇప్పటికీ మన సీతారాంపురంలో అమ్మవారి వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే అందుకు కారణం తమరే అమ్మా. అంతా ఆ దేవుడి దయ. ఆ తల్లి దయ మీకు మీ కుటుంబానికి ఎప్పటికీ ఉంటుందమ్మా. సరే పూజారి గారు, నగలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. నమస్తే. అలాగేనమ్మా, ఉంటాను. అమ్మా, మేము సీతారాంపురం నుంచి వస్తున్నామమ్మా. అమ్మవారి నగలిమ్మని దేవకి గారు చెప్పారు కదమ్మా. ఆ నగలు ఇస్తే తీసుకెళ్దామని వచ్చాం. మేము సీతారాంపురం నుంచి వస్తున్నామమ్మా. త్వరగా అమ్మవారి నగలిస్తే మేము బయలుదేరతామమ్మా. అమ్మవారి నగలు తీసుకెళ్లడానికి మళ్ళీ రావడం ఏందండి? ఇంతకు ముందుగానే సీతారాంపురం నుంచి పూజారి గారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండ్రు కదా. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఎవరో రావడం ఏంటి, నగలు తీసుకెళ్ళడం ఏంటి? అవి అమ్మవారి నగలు. మేం కాక ఎవరొస్తారమ్మా నగల కోసం? లేదండి, పూజారి గారు ఈవో గారు వచ్చిండ్రు. ప్రసాదం కూడా. లేదంటే నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. డబ్బు పోయినా భరిస్తాను, కానీ పరువు పోయే పరిస్థితి వస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది విను. రేపటికి ఏదోలా ఆ నగలు వస్తాయి. నువ్వు టెన్షన్ పడకు. ఆ నగలు చూసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను చిన్నా. రేపు ఉదయం లోపు ఆ నగలు చూడాలి. లేదంటే శ్రీవల్లిని మాత్రం క్షమించను. వదినలో ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. ఆ నగలు ఉదయం కల్లా ఎలా తెస్తారో ఏంటో. తీసుకురాలేదంటే మాత్రం వదిన కోపానికి అందరూ బలి కాక తప్పదు. ఎవరు తీసుకెళ్లారో తెలిస్తే కదా తీసుకురావడానికి. ఎలా తెస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రేపటి వరకు టైం ఉంది కదా, ఏదో ఒక విధంగా ఆ నగలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. అవన్నీ చేయాలంటే ముందు ఒంట్లో ఓపిక ఉండాలి కదా. ముందు కొంచెం తిను. నాకు ఆకలే తెలియదండి. అంటే నీతో పాటు నన్ను పస్తులు ఉండమంటావా? అయ్యో, మీరింకా తినలేదా?
నువ్వు తినకుండా నేనెలా తింటాను చెప్పు? తిను. తిను. సార్, ఇన్ని సంవత్సరాలుగా నా ఊరు నా మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద చూపించిన గౌరవం, దేవకి కుటుంబం అంటే ఉండే అభిమానం అంతా అంతా నాశనమైపోయింది. అమ్మవారి నగలంటే ఊరి ఆస్తి. పోయింది డబ్బైతే మనం ఇవ్వచ్చు. వంశపారంపర్యంగా వస్తున్న నగలవి. అవి పోయాయని ఊరికి ఎలా చెప్పగలం? ఏం చేయాలో అర్థం కావడం లేదండి. నగలు లేకుండా ఊరి మొహం చూడగలనా? తప్పు చేసిన దానిలా అందరి ముందు నిలబడాలి అంటే అది నా వల్ల కాదండి. అందరూ మనల్ని ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పగలం? దేవకి, నువ్వేం కంగారు పడకు. నన్ను నమ్మిన నా ఊరి ముందు నేను దోషిగా నిలబడడం నా వల్ల కాదండి. దేవకి, నీ గురించి అందరికీ తెలుసు. ఎవరో చేసిన తప్పుకి నువ్వెలా దోషి అవుతావు? నమ్మకం నిలబెట్టుకోలేనప్పుడు దోషిగానే నిలబడాలండి. ఈరోజు కొత్తగా నమ్మడం కాదు దేవకి, కొన్ని సంవత్సరాల నమ్మకం అది. ఆ నమ్మకం అంత త్వరగా పోదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. ఒకరి కోసం కాకపోయినా నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. వరుసగా తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ముగింపు చెప్పాలి, లేదంటే నేను మనశ్శాంతిగా ఉండలేను. ఊరి గౌరవం ఊరికే రాదు. అది ఒకసారి పోయింది అంటే మన ఊరే మనది కాకుండా పోతుంది. ఆ పరిస్థితి రాకూడదనే నా బాధ.
నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. నిలబడే స్థానంలో మేమున్నాం, కూర్చునే స్థానంలో మీరున్నారు. కూర్చోండి. అమ్మా, ఈ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఈ స్థానంలో మీరుండి తీర్పు ఇచ్చేవారు. ఇప్పుడు సమస్య మీ ఇంటిది కాబట్టి మేము కూర్చోవాల్సి వచ్చింది. తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష ఎవరికైనా శిక్షే. ఊరి కట్టుబాటు ప్రకారం మీరు చేయాల్సింది చేయండి. అమ్మవారి ముందు హారతి వెలిగించి ప్రమాణం చేయండి. అది పొరపాటో అజాగ్రత్త అనేది మాకు తెలియదు, కానీ అమ్మవారి ముక్కు పొడకతో సహా మాయమయ్యాయి. అయ్యా, అది అజాగ్రత్త కాదు, పొరపాటు కాదు. అత్యంత విలువైన ఆ నగలు పోయాయంటే, మాయమయ్యాయంటే అర్థం కావడం లేదా? దేవకి గారి కోడలే ఆ నగలు మాయం చేసి ఎవరో తీసుకెళ్లారని నాటకాలు ఆడుతోంది. ఏమండి, నిజ నిజాలు తెలియకుండా నిందలు వేయకండి. అమ్మ చెప్పినట్టు పూజారి గారి వేషంలో, ఈవో గారి వేషంలో, గ్రామ పెద్దల వేషంలో ఎవరో వచ్చి అడిగారు, మా ఆవిడ ఇచ్చేసింది. అంతేగాని అందులో తన తప్పేమీ లేదు. దయచేసి తన స్థానంలో మీరుండి ఆలోచించండి. బాబు, దేవకి గారి అబ్బాయివి, చదువుకున్నావు. నువ్వు కూడా అంత అమాయకంగా మాట్లాడితే ఎలా బాబు? ఎవరో వచ్చి అడగగానే ఎవరో ఏంటి అనేది ఆరా తీయకుండానే అంత విలువైన నగలు ఎలా ఇస్తారు? ఇంటికి వచ్చిన మనిషికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలంటేనే ఎవరో ఏంటో అని ఆలోచించే ఈ రోజుల్లో అంత ఖరీదైన నగలు ఎలా ఇచ్చేస్తారు బాబు? ఏమ్మా, నువ్వేం చెప్తావు? నేను చెప్పేది నిజం. సత్యొచ్చి ఊరి నుంచి పూజారి గారు వాళ్ళు వస్తుండ్రు, అమ్మవారి నగలేమని మేడం చెప్పిండ్రని చెప్పింది. గా మాట ప్రకారమే వచ్చిన వాళ్ళు మీరే అనుకొని నగలిచ్చిన. ఏమ్మా, ఆ నగలు నువ్వివ్వకుండా ఆ అమ్మాయితో ఎందుకు ఇప్పించావు? దేవకి గారు చెప్పింది నీకు కదా. అత్తయ్య నాకు చెప్పిన మాట నిజమే. ఆ రోజు నేను దేవుడి వస్తువులు తాకూడదు కాబట్టి శ్రీవల్లిని ఆ నగల బాక్స్ ఇవ్వమని చెప్పాను. ఆ విషయం మా అత్తయ్య గారికి కూడా చెప్పాను. ఏమ్మా, అందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ కనిపించట్లేదు. అన్ని విధాల తప్పు నీదే కనిపిస్తుంది. ఇదేంటి? ఏమైంది? ఎందుకు శ్రీవల్లి అరిచినట్టు అనిపించింది? అక్కడ శ్రీవల్లి నానా,
శ్రీవల్లికి ఏ ఇబ్బంది లేదు కదా? ఎలా చెప్పమంటావురా? ఆ అమ్మాయి కష్టం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఏదో ఒకటి చేయరా. ఆ అమ్మవారు తన నగల్ని మాయించేసిన వాళ్ళని శిక్షించకుండా ఆ అమాయకురాలను ఎందుకు శిక్షిస్తుందో అర్థం కావట్లేదురా. మా ఫ్రెండ్ సీఐని కలవబోతున్నాను నాన్న. ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పాడు. వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది, అందుకే వాడిని కలవడానికి వెళ్తున్నాను. ఏదో ఒకటి చేసి త్వరగా వచ్చేరా, లేదంటే శ్రీవల్లి తట్టుకోలేదురా. ఈ శిక్ష పూర్తయ్యేసరికి తనేమైపోతుందో అని భయమేస్తోందిరా. వచ్చేస్తానన్నా. మా వాడిని కలిసి ఆ నగలు దొరికాయో లేదో మాట్లాడొస్తాను. ఆడపిల్ల ఆ విధంగా కష్టపడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారు? ప్లీజ్ ఆపండి. కావాలంటే ఆ శిక్ష నాకు వేయండి. తన బదులు ఆ శిక్షని ఆనందంగా నేను అనుభవిస్తాను. శ్రీవల్లి, 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 బాబు, అమ్మాయి వచ్చి అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి. త్వరగా తీసుకురండి. చచ్చిపోతుందండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టు ఈ శిక్షలేంటి? చూడండి ఎలా అయిపోయిందో. తనకేదైనా జరగరాంది జరిగితే? బాబు, శిక్ష అంటేనే బాధపడటం. భరించాలి బాబు, అది కట్టుబాటు, కాదనడానికి లేదు. హలో మేడం, నేను ఇప్పటికైనా బయటికి రావచ్చా మేడం? వద్దొద్దు, అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నగలు పోవడానికి కారణం శ్రీవల్లే అని ఇంతకు ముందే తనకిక్కడ శిక్ష వేశారు. తన పరువుని పంచాయతీ వరకు తీసుకొచ్చిందని
మా అత్తయ్యకి తన మీద ఫుల్లుగా కోపం వచ్చింది. మనం ఏది జరగాలి అనుకున్నామో అది జరుగుతున్నప్పుడు మీరు కానీ ఆ నగలు కానీ బయటికి రావడం అస్సలు మంచిది కాదు. సరే మేడం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. హైదరాబాద్ లో ఎక్కడ మీరు కనిపించొద్దు. పరిస్థితులన్నీ మన చేతుల్లోకి వచ్చాక నేనే చెప్తాను. మీరు ఎలా చెప్తే అలా మేడం. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. ఉంటాను. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం అంటే ఇదే కదా. అటు అమ్మవారి నగలు నా సొంతం అయ్యాయి, చెయ్యని తప్పుకి శ్రీవల్లికి శిక్ష పడింది. అత్తయ్య దృష్టిలో తను బాగా బ్యాడ్ అయింది. మన టైం బాగా కలిసొస్తుంది. కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు ఈ వంశ గౌరవాన్ని భుజాల మీద మోసుకుంటూ వచ్చారు. ఒక తరం మరో తరానికి భద్రంగా అందించుకుంటూ వచ్చారు. ఆ గౌరవం ఎక్కడ పోతుందో, నా తరంలో అదెక్కడ నాశనం అయిపోతుందోనని భయపడుతున్నానండి. మీరు మాత్రం పిల్లలు పడే కష్టాలు చూసి బాధపడుతున్నారు అంతే. లేదండి, మన వల్ల తప్పు జరిగింది. ఆ తప్పుకి శిక్ష శ్రీవల్లి అనుభవిస్తుందని మీరనుకుంటున్నారు. మనం అనుభవించే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. మన వల్ల ఈ ఊరికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. మన తలరాత బాగోలేక అలాంటిది ఏదైనా జరిగిందో ఆ రోజు మనం ఉన్నా లేనట్టే. భగవంతుడా, వాడింటికొచ్చాడన్న ఆనందం లేకుండా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు కలిసున్నారన్న సంతోషం వాళ్లలో లేదు. ఇన్నేళ్ల తర్వాత తల్లి బిడ్డ కలుసుకున్నారన్న ఆనందమూ లేదు. ఎందుకయ్యా ఇలాంటి పరీక్షలు పెడుతున్నా? వాళ్ళెప్పుడు కలిసేది? ఈ కుటుంబం ఆనందంగా ఉండేది ఎప్పుడు? ఈ పంచాయతీ పెద్దలుగా మేము నిర్ణయించిన తీర్పు ఇది. ఈ తీర్పును కాదని ఆ నగలు తీసుకురాకపోయినా, నగలు తీసుకురాని పక్షంలో డబ్బులు ఇవ్వకపోయినా మీ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న మీ ఆస్తులన్నీ దేవుడి మాన్యానికి అప్పగించడం జరుగుతుంది. గట్లనే అండి, ప్రాణం పోయినా సరే అమ్మవారి నగలు తీసుకొస్తాం. అమ్మవారి నగలు పోగొట్టిన మన నింద నా భర్త కుటుంబం మీద పడకూడదు. ఆ వంశం మీద మచ్చ మిగిలిపోకూడదు. నగలు తీసుకురాలేని పక్షంలో ఊరి కట్టుబాట్ల ప్రకారం మీరెలా చేసినా మాకు సమ్మతమే. మేడం, సావనైనా చేస్తా గాని ఇంటి పరువు తీసేటి పని నేను చెయ్యను. మీరు అవునన్నా కాదన్నా నేను ఆయన భార్యని, ఇంటి కోడల్ని.
మాట్లాడుకుంటది. ఊరంతా నవ్వుకునేటట్టు చేస్తారు. ఆ పరిస్థితి ఎప్పటికీ రానియను. నా ప్రాణం ఇచ్చైనా సరే నగలు తీసుకొస్తా. మీ ఇంటి పరువు మాత్రం పోనీయం. అలవాటు లేని అవమానాలు పడ్డా, భరించలేని బాధను అనుభవించా. అమ్మవారి నగలు తెచ్చివ్వలేని పక్షంలో ఈ ప్రాణాలు ఉన్నా లేనట్టే. అయ్యో తల్లి, ఈ రోజు పేపర్లో శ్రీవల్లి గురించే వార్తలు. నా బిడ్డ గురించి వార్తలా? పేపర్లోనా? ఏమని బాబాయ్? ఏమైందంటావేంటమ్మా? ఇది చూడు, అమ్మవారి నగలు కాజేసిన దేవకి గారి కోడలు. అత్తగారు బిజినెస్ క్వీన్, కోడలు బండిట్ క్వీన్. సీతారాంపురంలో అమ్మవారి నగలు ఎప్పుడూ దేవకి గారి ఇంట్లో పెడతారంటమ్మా. ఆ నగలు మన శ్రీవల్లి కాజేసిందని చెప్పి ఆ ఊరు శిక్ష కూడా వేసిందంట. నా బిడ్డ దొంగతనం చేయడమేంటి బాబాయ్? నీకు తెలీదా నా బిడ్డ ఎలాంటి పని చేస్తుందా? తెలుసు కాబట్టే కదమ్మా ఏంటి దారుణమని పరిగెత్తుకుంటూ వచ్చాను. బాబాయ్, ఒకసారి శ్రీవల్లికి ఫోన్ చేయి బాబాయ్. దాంతో మాట్లాడితే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. అమ్మా, అమ్మ శ్రీవల్లి, ఏమైందమ్మా? ఏంటి దారుణం? అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకేం చేయమంటావే? పేపర్ నిండా వార్తలేంటి? అమ్మవారి నగలు నువ్వు దొంగతనం చేయడమేంటి? ఆ ఊరి వాడు నీకు శిక్ష వేయడమేంటి? ఏంటమ్మా ఇదంతా? అమ్మా, గదంతా అనుకోకుండా జరిగిన పొరపాటు. నాకేం గాలే అమ్మా. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలంటే ఊరందరికీ తెలిసి ఉంటుంది. నాకు మాత్రమే ఆలస్యంగా తెలిసింది. పేపర్లో వస్తే తెలియకుండా ఉంటుందా? సరే, ఇప్పుడు నాకేం గాలే. నేను మంచిగానే ఉన్నా. పేపర్లో ఏదో రాసిండ్రు, రాసిండ్రు. అట్లా అంటావేంటి? ఒక మనిషి గురించి పేపర్లో ఈ విధంగా పడ్డమంటే మామూలు విషయం అనుకుంటున్నావా? నలుగురిలో తలెత్తుకుని తిరగద్దా? అసలు ఏ తప్పు చెయ్యని నీ గురించి అలా ఎలా రాశారమ్మా? అమ్మా, సగం తెలిసిన వాళ్ళు రాసిన రాతలు కవి. వాటి గురించి నువ్వు పట్టించుకుంటే ఎట్లా చెప్పు? నేను చెప్తున్నా కదా, నాకేం గాలే. ఏదో చిన్న పొరపాటు. అయినా ఇంత జరుగుతుంటే అల్లుడు గారు ఏం చేస్తున్నారు? అల్లుడు గారు ఉన్నారన్న ధైర్యంతోనే కదా నిన్నక్కడ వదిలేసి వచ్చింది. నీ గురించి పట్టించుకున్నప్పుడు అంటే ఎలా ఉన్నావో ఏంటోనని బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారని, నీ ప్రేమని అల్లుడు గారు అర్థం చేసుకున్నారని మేమందరూ సంతోషపడుతుంటే ఇదేంటమ్మా? అది కాదమ్మా. శ్రీవల్లి, ఫోన్ ఇలా ఇవ్వు.